ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని చూద్దాం. నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. అలా ఉన్నటువంటి ఈ పరమేశ్వర స్వరూపం సృష్టి చేయాలి అని సంకల్పించింది. ఎందుకు చేయాలి అనుకుందో కూడా మనం చెప్పుకున్నాం. కర్మక్షయం కానటువంటి జీవరాశి యొక్క కర్మని, వాటన్నింటికీ మళ్ళీ జన్మని ప్రసాదించి ఆ కర్మని క్షయం చేసి వాటికి కూడా మోక్షం ప్రసాదించాలి అనే కోరికతో సృష్టి చేయాలనుకుంది. ఇప్పుడు మొట్టమొదటిగా నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మము నుంచి అవ్యక్తము అనేది బయటకు వచ్చింది. అవ్యక్తము అంటే దీన్నే మనం మాయా, సత్వగుణము అని అంటాం. అదే సత్వగుణం మాయ. అంటే మొట్టమొదటిగా మాయ వచ్చింది బయటికి. ఈ అవ్యక్తం నుంచి మహత్తత్వము అనేది బయటకు వచ్చింది. ఇదే రజోగుణం. ఈ మహత్తత్వాన్నే రజోగుణము అంటారు. ఈ రజోగుణమే హిరణ్య గర్భుడు. రజోగుణం వచ్చింది అంటే రజోగుణాన్ని హిరణ్య గర్భుడు అంటారు. రజోగుణం నుంచి తమోగుణం ఆవిర్భవించింది. ఈ తమోగుణాన్నే మనం విరాట్ రూపము అని అంటాం. తమోగుణం విరాట్ రూపం. ఇలా ఈ విరాట్ రూపము సత్వరజస్తమో గుణాలు మూడు కూడా బయటకు వచ్చేసినాయి. ఇలా వచ్చేసినటువంటి ఈ సత్వరజస్తమో గుణాలు మూడు కూడా ఇక సృష్టికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? సృష్టికి దోహదం ఎలా చేస్తూ ఉన్నాయి? ఈ విరాట్ రూపం నుంచే అసలు సృష్టి అనేది ప్రారంభమైంది. మొట్టమొదటిగా పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి తన్మాత్రలు ఇవి ఆవిర్భవించినాయి. పంచతన్మాత్రలు అంటాం వీటిని. ఇవి కూడా ఐదే. అవి ఏమిటి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలు. ఈ సూక్ష్మ రూపాల నుంచి పంచభూతముల యొక్క స్థూల రూపాలు వచ్చినాయి. ఆ స్థూల రూపాలు ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురు ఆకాశాత్. ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి. ఈ ఐదు కూడా పంచభూతాలు ఆవిర్భవించినాయి. ఈ పంచభూతాల్లో మొట్టమొదటి వచ్చింది ఏమిటి? ఆకాశం వచ్చింది. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధేదాదన్నం. ఇలా సృష్టి అనేది జరిగింది. అంటే ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి జలం, జలం నుంచి అగ్ని, అగ్ని నుంచి భూమి ఏర్పడింది. పృథివ్యా ఓషధయ, భూమి నుంచి ఓషధులు వచ్చినాయి. ఓషధులు అంటే మొక్కలు, వృక్షట్లు, చేమలు, వృక్షాలు ఇవన్నీ కూడా ఓషధులు అంటారు. ఓషధేదాదన్నం, మనం తినే ఆహారం అంతా కూడా ఈ చెట్ల నుంచే వస్తుంది. మనం ఏ రకమైనటువంటి ఆహారం చూసినా చూడండి, చెట్లకు పండినటువంటి ఆ కాయలు పండే మనం తింటూ ఉన్నది. కాబట్టి ఓషధేదాదన్నం. ఇప్పుడు అన్నం వచ్చింది. అన్నం ఆవిర్భవించిన తర్వాత అసలు జీవజాలము అనేది ఇప్పుడు సృష్టించబడింది. మొట్టమొదటిగా ఇప్పుడు మనం సైన్స్లో చెప్పుకుంటున్నట్టుగా అమీబా, ఆ తర్వాత అంటే ఏకగణ జీవి, బహుకణ జీవి, ఇలా ఈ జీవులన్నీ కూడా జలచరాలు, ఉభయచరాలు, భూచరాలు, కేచరాలు, ఇలా అన్ని రకాలైనటువంటి క్రిమికీటకాలు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఆవిర్భవించిన తర్వాత ఆఖరుగా మానవుడు ఆవిర్భవించాడు. ఇది జరిగినటువంటి సృష్టి. ఆఖరికి వచ్చాడు ఈ మానవుడు. ఈ మానవుడు వచ్చిన తర్వాత ఇంకేం మిగల మొత్తం సృష్టి అయిపోయింది. ఇలా మానవుడు సృష్టించబడిన తరువాత ఇప్పుడు ఐతరేయోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు, మానవుడిని సృష్టించేశాను కదా నేను, ఈ మానవ దేహం చూడడానికి చాలా బాగుంది కదా, మరి ఇందులో నేను లేకపోతే ఎట్లా అంటే ఇక్కడ ఒక్క మానవ దేహమే మీరు చూసుకోక్కర్లేదు, ఒక శరీరాన్ని మనం సృష్టించాం కదా, పశువులు, పక్షులు అన్ని శరీరాన్ని సృష్టించాం కదా, ఈ శరీరంలో నేను లేకపోతే ఎలాగా అని ఆలోచించాడు. అలా ఆలోచించినటువంటి వాడై ఈ శరీరంలో ప్రవేశించాలి అనుకున్నాడు. ఎలా ప్రవేశించాలి? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి, రెండోది కింద నుంచి. అధమ మార్గం గుండా ప్రవేశించటం అనేది సేవకుడి యొక్క లక్షణం. అందుకని నేను అలా వెళ్ళను అన్నాడు. మరి ఎక్కడి నుంచి పెడతావు? పైన ఉన్నటువంటి ఈ మార్గం గుండా, దాన్నే మనం బ్రహ్మరంధ్రము అని అంటున్నాం. బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశిస్తాను అనుకున్నాడు. ఇప్పుడు హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరితో కలిసి, పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరు కలిసి శవళ బ్రహ్మమై ఈ మానవ దేహంలో ప్రవేశించాడు.
ఈ మానవ దేహంలో ప్రవేశించి, మానవ దేహం అంటే మిగిలిన దేహం అన్ని దేహాలు అని, ఈ శరీరంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించి ఆ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రములతోనూ దశేంద్రియములతోనూ ఏకమైపోయాడు, మమేకమైపోయాడు, వాటితో కలిసిపోయాడు. కలిసిపోయి వాటితో పాటుగానే అన్ని రకాలైనటువంటి సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ శరీరం ఏ రకమైనటువంటి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తోందో ఈ లోపల ఉన్నటువంటి ఈ పరమేశ్వర స్వరూపం అది కూడా అనుభవిస్తోంది. అది ఎంతవరకు మమేకమైపోయింది అంటే తాను వచ్చినటువంటి మార్గం కూడా మర్చిపోయింది. పరమేశ్వర స్వరూపం ఈ శరీరాన్ని వదిలిపెట్టి తన యొక్క సహజమైనటువంటి ఒరిజినల్ ఇంటికి వెళ్ళాలి అంటే, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి అంటే వచ్చిన దోవనే వెళ్ళాలి, ఇంకో దోవ లేదు. ఆ దోవ ఏదో మర్చిపోయింది. అలా మర్చిపోయి, ఎందుకని మర్చిపోయింది? అజ్ఞానం వల్ల మర్చిపోయింది. అలా అజ్ఞానం వల్ల మర్చిపోయి పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా, కుడితి తొట్టెలో పడ్డటువంటి ఎలుకలాగా, మునగదు, కుడితొట్టెలో పడ్డటువంటి ఎలుక మునిగిపోదు, బయటికి రాలేదు, అలాగే కొట్టుమెట్టాడుతూ ఉంటుంది. అట్లా గాను కట్టినటువంటి ఎద్దల్లే ఈ సంసారము అనే బండి చక్రంలో పడి గిరా 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 తిరుగుతూ అలాగే ఉన్నాడు. ఇది సృష్టి జరిగినటువంటిది. ఇప్పుడు దీనికి మన పంచాయతీ మహామంత్రానికి సంబంధం ఎక్కడుంది? మంత్రం ఎలా ఆవిర్భవించింది అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, మొట్టమొదటిగా తన్మాత్రలు వచ్చాయి అన్నాం, తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి అన్నాం. పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అంటే ఆకాశము. ఆకాశం యొక్క లక్షణం ఏమిటి? పంచభూతాలన్నింటికీ కూడా విడివిడిగా లక్షణాలు ఉన్నాయి. ఆకాశం యొక్క లక్షణం శబ్దం, వాయువు యొక్క లక్షణం స్పర్శ, అదే జలము యొక్క లక్షణం, వాయువు నుంచి వచ్చిన జలం, జలము యొక్క లక్షణం అది రుచి. ఆ తర్వాత అగ్ని యొక్క లక్షణం రూపం, పృథివీ యొక్క లక్షణం గంధం. ఇవి వీటికి ఉన్నటువంటి అసలు లక్షణాలు. అయితే ఇప్పుడు ఈ ఆవిర్భావం చెందేటప్పుడు మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది. ఆకాశం యొక్క లక్షణం ఒకటే ఉంది, ఏమిటి అంటే శబ్దం. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆకాశంలో ఉన్నటువంటి లక్షణం ఒక్కటే శబ్దము. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువుకు వచ్చేప్పటికి ఏమైంది? వాయువులో రెండు లక్షణాలు ఉన్నాయి. ఏమిటది? వాయువుకి సహజమైనటువంటి లక్షణం స్పర్శ. మరి వాళ్ళ తండ్రి అంటే ఆకాశం యొక్క లక్షణం శబ్దం. ఈ రెండూ కలిసి వాయువులోకి వచ్చేప్పటికి శబ్దము స్పర్శ రెండు లక్షణాలు ఉన్నాయి. గాలి వీస్తున్నప్పుడు చూడండి, బిజ్ అని ఒక సౌండ్ వస్తుంది. గాలి వేగంగా వీస్తే ఒక శబ్దం వస్తుంది, గాలి వీస్తున్న శబ్దం, స్పర్శ తగులుతుంది. అందుకని వాయువులో రెండు లక్షణాలు ఉన్నాయి. వాయువు నుంచి జలం వచ్చింది. జలంలో మూడు లక్షణాలు వచ్చినాయి. ఏమిటవి? జలము యొక్క సహజమైనటువంటి లక్షణం రుచి. ఇది కాకుండా వాయువు యొక్క లక్షణం స్పర్శ, ఆకాశం యొక్క లక్షణం శబ్దం. నీరు ప్రవహిస్తున్నప్పుడు శబ్దం వస్తుంది. కాబట్టి శబ్దము స్పర్శ రూపము ఈ మూడు కూడా, శబ్దము స్పర్శ రుచి ఈ మూడు కూడా జలంలో ఉన్నాయి. జలం నుంచి అగ్ని వచ్చింది. అగ్నికి వచ్చేటప్పటికి అగ్ని యొక్క సహజమైనటువంటి లక్షణం రూపం. ఇప్పుడు పైన ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసాలు నాలుగు వచ్చినాయి ఈ అగ్నిలోకి. మరి ఐదవది గంధము. భూమి యొక్క లక్షణం గంధం. ఈ ఐదవదైన గంధంతో పాటుగా, వాసనతో పాటుగా శబ్ద స్పర్శ రూప రసాలు నాలుగు వచ్చినాయి. అంటే భూమిలో మొత్తం 5 లక్షణాలు వచ్చినాయి. ఇలా కనుక మనం చూస్తే మొట్టమొదటి ఆకాశంలో ఒకటే లక్షణం శబ్దం. దాని నుంచి వచ్చినటువంటి వాయువులో రెండు లక్షణాలు శబ్దము స్పర్శ. అక్కడి నుంచి జలం వచ్చేటప్పటికి జలంలో ఏమొస్తుంది? శబ్దము స్పర్శ రుచి వచ్చేసింది. ఆ తర్వాత అగ్నిలోకి వచ్చేప్పటికి 4 వచ్చినాయి, శబ్దము స్పర్శ రూపము రసము, ఈ 4 వచ్చాయి. ఇక ఐదవది వచ్చే భూమి వచ్చేటప్పటికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 లక్షణాలు కూడా వచ్చినాయి. ఇవి వీటి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మొత్తం ఎన్ని అయినాయో లెక్క పెట్టండి. భూమిలో 5 లక్షణాలు ఉన్నాయి. ఆ భూమిపైన ఉన్న జలంలో 4 లక్షణాలు వచ్చినాయి. 5, 4, 9. ఆ జలం పైన ఉన్నటువంటి అగ్నిలో
అక్కడి నుంచి వచ్చినాయి మనకి అగ్నిలో 3 లక్షణాలు వచ్చినాయి. 9 × 3 12. దానిపైన ఉన్నటువంటి వాయువులో 2 లక్షణాలు ఉన్నాయి. 12 × 2 14. ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో 1 లక్షణం శబ్దం, మొత్తం 17. ఈ రకంగా ఈ పంచభూతాలు మొత్తం ఈ సృష్టి జరిగినప్పుడు వీటిల్లో వచ్చినటువంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయి అంటే 15 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ 15 లక్షణాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరములు. కాబట్టి పంచదశి మహామంత్రం ఎలా ఆవిర్భవించింది అంటే ఆ పంచ తన్మాత్రలు, పంచభూతాలు, వాటి యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు 15 ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచదశి మహామంత్రంలో ఉన్న బీజాక్షరాలు. ఇంత గొప్పతనం మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఏ మంత్రానికి కూడా లేదు. ఏ మంత్రం యొక్క ఆవిర్భావము ఇలా జరిగింది అని ఇంత గొప్పగా చెప్పడానికి అసలు ఏ మంత్రం కూడా అలా లేదు మనకి. కాబట్టి పంచదశి మహామంత్రం ఎక్కడి నుంచి ఎలా ఆవిర్భవించింది అంటే ఆ లక్షణాలతో, పంచభూతాలు తన్మాత్రల యొక్క లక్షణములతో ఇది ఆవిర్భవించింది అని మనం చెప్పడం జరుగుతుంది.